అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఒక పక్క బొడమేరు కట్టలు గండ్లను పూర్తిగా పూర్తి చేసిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం అంతా కూడా పరిశుభ్రత వైపు వెళ్తున్నారు. పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే దానికి సంబంధించి వేలాది మంది మున్సిపల్ కార్మికులను, పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. మనం ప్రస్తుతం భవానీపురంలో ఉన్నాము. ఇక్కడ మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొన్నటి వరకు కూడా ఈ ప్రాంతం అంతా నడుములోతు పీకల్లోతు నీళ్ళలో మునిగిపోయింది. 3-4 రోజులు నీళ్ళలోని ప్రాంతం అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా చెత్త చెదారం అయితే కొట్టుకొచ్చినట్టు వస్తువులు అన్నీ కూడా రోడ్డు పక్కన పేరుకుపోయి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిన్నటి నుంచి కూడా వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రోడ్డు పక్కన ఉన్నటువంటి చెత్తను అంతా తొలగిస్తూ ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. వాళ్ళంతా కూడా చెత్తను మొత్తం అంతా కూడా ఏరి వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు విజయవాడ వరదల ముంపు నుంచి తప్పించుకున్న నేపథ్యంలో ఇప్పుడు బాధ్యత అంతా కూడా పారిశుద్ధ్య కార్మికుల మీద పడింది. వాళ్ళే ఇప్పుడు విజయవాడకి సూపర్ హీరోలు అని చెప్పాలి. ఎందుకంటే ఈ చెత్తనంతా కూడా క్లియర్ చేసి పారిశుద్ధ్యం చేసి మొత్తం అంతా కూడా పరిశుభ్రంగా తయారు చేయడానికి ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులు మెయిన్ రోల్ పోషిస్తారు. ఈ నేపథ్యంలో వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులను ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ పరిశుభ్రత చేసే చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా పారిశుద్ధ్య ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. చెత్తనంతా కూడా తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారి వాళ్ళతో కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా ఇదంతా కూడా చేస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు కూడా పేరుకుపోయిన చెత్త ఉంది. ఇదంతా కూడా శుభ్రం చేయడం కష్టతరం అవుతుంది. వీళ్ళంతా ఎట్లా చేస్తున్నారు ఏంటి అని ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అమ్మా, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇది? 3 రోజుల నుంచి చేస్తున్నాం. మా ఊర్లో వరద వచ్చి పనులు లేక ఇటు వచ్చామండి. 3 రోజులు వాళ్ళకి 3 రోజులు. ఎంతమంది వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? 50 మంది వచ్చామండి. బుజ్జి అన్న మనిషి మేస్త్రి తీసుకొచ్చాడు. పాలని ఇంకో మేస్త్రి. ఏ ఊరు మీది? పట్నం రోడ్డు కాచావరం, సత్యనారాయణపురం. 150 మంది ఇట్టే ఉన్నాము. ఇదే పని చేస్తున్నారా మొదటి నుంచి కూడా, లేకపోతే పనుల కోసం వచ్చారు? పనుల కోసం వచ్చామండి. కోరి పని మాది. పనులు లేక ఇటు వచ్చాము. అంటే వరదలు వచ్చి ఇవంతా కూడా మొత్తం చెత్త పేరుకుపోయింది రోడ్ల మీద. ఇదంతా మీరు క్లీన్ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది ఇదంతా? ఏమనిపిస్తుంది, వాళ్ళకి పాపం వాళ్ళు వరదల్లో కొట్టుకొచ్చారుగా పాపం అని మేము కూడా చేస్తున్నాం. మాకు ఏం లేదుగా పనులు, అందుకని చేస్తున్నాము. చూస్తున్నాం కదా, వీళ్ళు అంతా కూడా ఒకటే చెప్తున్నారు. పనుల కోసం ఇక్కడికి వచ్చాము. ఇదంతా కూడా గవర్నమెంట్ మమ్మల్ని ఇదంతా క్లీన్ చేయడానికి తీసుకొచ్చింది. మేము ఇదంతా కూడా వాళ్ళ కష్టాల్లో ఉన్నారు కాబట్టి మేము ఇవంతా కూడా చేయడానికి ముందుకు వచ్చామని చెప్తున్నారు. ఇంకా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిలకలూరుపేట, బోయపాలెం మండలం. బోయపాలెం నుంచి వస్తున్నాము. మాకు వరదలు వచ్చి అసలు పన్ను పాట ఏం లేదు. మేము పనులు చేస్తూనే ఉన్నాం. తినడానికి కూడా ఏమి లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇంకంతే. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు? 3 రోజుల నుంచి చేస్తున్నాము. మా కాడ నుంచి 20 మంది దాకా వస్తాం బోయపాలెం నుంచి. ఆడవాళ్ళం కానీ మగవాళ్ళం కానీ ఇంట్లో ఏది పరిస్థితులు బాగోలేక వరదలు వచ్చాయి. మా ఇబ్బందులు, మా ఇల్లు పడిపోయి మేము బాధలు పడుతున్నాము. గవర్నమెంట్ వాళ్ళు ఆలకించాలి మా బాధలు. అంటే ఇక్కడ కూడా చాలా వరకు చెత్త పెరిగిపోయింది. ఎక్కడెక్కడి నుంచో అన్నీ కూడా కొట్టుకొచ్చి ఇక్కడ రోడ్ల మీద ఉన్నాయి. ఇవన్నీ తీస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు కొంచెం బాధగానే ఉంది, కానీ తప్పదని మా బాధలు చేసుకుంటున్నాము. చూస్తున్నాం కదా, ఇది వీళ్ళంతా చెప్తున్నారు. అంటే ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా తీసుకొచ్చి విజయవాడ నగర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే వాళ్ళంతా కూడా 2-3 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. ఇంకా చాలా రోజులు ఈ మొత్తం ఇదంతా విజయవాడ నగరాన్ని అంతా కూడా పారిశుద్ధ్యం చేయాలంటే ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు పడుతుంది. కాబట్టి మరి తాము కూడా వీళ్ళంతా కష్టాలు ఉన్నారు కాబట్టి మేము కూడా ముందుకు వచ్చి వీళ్ళందరూ కూడా సాయం చేస్తున్నామని చెప్పి వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ విజయవాడలో పరిస్థితి. ప్రసాద్ మన ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.